పోలీసులు ఏయ్ మెయిన్ ముందరి రోడ్ వద్దు కాగితాలు అని తీసుకురా. సందులోకి వస్తే ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారు. ఆపు 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 ముందు ఆపు. ఏంటి తాగేసి వస్తున్నావా? లైట్ గా సార్. బండి ఇక్కడ పెట్టు. నువ్వు బయలుదేరు బయలుదేరు బయలుదేరు. ఏయ్ సార్. ఇట్రా రారా నువ్వు. డబ్బెంతుంది? 100 రూపాయలు ఉన్నాయి సార్. తీసుకున్నారు కదా, ఇంకా తప్పుకోండి. నువ్వు ముందు మూసుకొని పో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెళ్ళండి వెళ్ళండి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏంటిది 100కి 100? సార్ తాగడానికి వచ్చేవాడు తాగడానికి డబ్బులు తెచ్చుకుంటాడు. మనకెందుకు సార్ తీసుకొస్తారు? వచ్చింది తీసుకొని పంపించడం బెటర్ సార్. ఏంటయ్యా ఇది? ఎవరైనా వస్తున్నారమ్మ చూడు. అరే మావా ఏయ్, పోలీసులు రా. రా పాపు ఆపు ఆపు. ముందు ఆ బండి ఆపు. సార్ ఎందుకు బండి ఆఫ్ చేస్తున్నారు? రే తాగావా? తాగలేదు సార్, తాగడానికి వెళ్తున్నాను సార్. కావాలంటే ఇక్కడ నిలబడండి, వచ్చి మీ దగ్గర ఇరుక్కుంటాను సార్. నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు. ఊదు. హెల్మెట్ తీసుదురా. అరే ఏంటి సార్ ఇది? హూ, హూ, హూ. చాలా సార్. రేయ్. మూసుకొని ఉండరా. నువ్వా? నేనే సార్. మీరెవరు సార్? నిన్నే వెతుకుతున్నాం. నన్నెందుకు వెతుకుతున్నారు రే సార్? చేటా, లిఫ్ట్ కు చాలా థ్యాంక్స్. నాకు ట్రైన్ కి టైం అయింది, నేను ఉంటాను. చేటా ఉంటావా? మూసుకొని ఉండరా. రేయ్ వీడెవడు? నా ఫ్రెండే సార్. ఫ్రెండా? సార్ వీడెవడో నాకు తెలీదు. నాకు టైం అవుతుంది, రేపు మార్నింగ్ అక్కడ ఉండాలి నేను, అందుకే లిఫ్ట్ అడుగు వచ్చాను. ఏంటి రేపు మార్నింగ్ అక్కడ ఉండాలా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సార్ నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను. నువ్వు వీడిని ఫ్రెండ్ అంటున్నావు, వీడేవో నువ్వు తెలియదు అంటున్నాడు. ఇద్దరు కలిసి గేమ్ లేదు ఆడుతున్నారా? సార్, నా ఫ్రెండే సార్. వీడు అబద్ధం చెప్తున్నాడు. వీళ్ళిద్దరిని బండి ఎక్కించు. అయ్యో సార్, వీడెవడో నాకు తెలియదు సార్. బండి ఎక్కండి రా, బండి ఎక్కండి. ఎక్కండ్రా బండి. ఎక్కు. సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సార్, నాకు చెప్పండి. నువ్వు స్టేషన్కి వెళ్ళి తెలుసుకున్నా. సార్. ఏదైనా సమస్య వస్తే ఫ్రెండ్ తోడుగా ఉంటాడని చెప్తారు, కానీ ఇలా పారిపోయావేంట్రా బ్లేడీ రాస్కెల్. పోలీసులను చూడగానే యాక్టింగ్ మారిపోయింది, మాడ్యులేషన్ మారిపోయింది. అవార్డు ఇచ్చేట ట్యాగ్ చేస్తున్నావు. యాక్టింగా? ఏంటి సార్, నాకు అర్థం కాలేదు. ఏంటి అర్థం కాలేదా? రే ఇక్కడ ఎవరు లేర్రా, మళ్ళీ ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? చంపేస్తాను. కోపడకురా, మన ఇద్దరం పోలీస్ దగ్గర ఇరుక్కుంటే ఎలా? ఎవరైనా బయట ఉంటేనే కదా కాపాడుకోగలం, అందుకే. నన్ను వదిలేసి ఎస్కేప్ అవ్వాలనుకున్నావో చంపేస్తాను. మమ్మల్ని ఎందుకు మేడం తీసుకొచ్చారు? తాగేసి బండి నడిపితే తప్పు, తాగడానికి వెళ్ళడం కూడా తప్ప? వీళ్ళెవరో తెలుసా? చూడ్డానికి చాలా సూపర్ గా ఉన్నారు, కానీ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మేడం. వీడెవడో తెలుసా? వీడా? తెలుసు, నా ఫ్రెండే. ఇప్పుడు వీడి గురించి ఎందుకు అడుగుతున్నారు మేడం? రే వాడు 3 అమ్మాయిల్ని 4 సార్లు రేప్ చేశాడు. ఛాన్సే లేదు సార్. ఒక అమ్మాయిని 2 సార్లు రేప్ చేశాడు. అది కాదు సార్, వాడు రేప్ చేసే ఛాన్సే లేదని చెప్తున్నాను. మా దగ్గర ప్రూఫ్ ఉంది. మీ దగ్గర ఏమున్నా వాడు చేసి ఉండడు సార్. వాడే లేదు మేడం. వాడేనని చెప్తున్నాను కదా. వాడు కాదు మేడం, వాడు కాదు మేడం. ఎందుకంటే వాడి దగ్గర అది లేదు మేడం. మేడం వాడు ఫ్రెండ్ని కాపాడడానికి ఏదేదో స్టోరీలు చెప్తున్నాడు. మన స్టైల్లో అడిగితేనే నిజం చెప్తాడు మేడం. నిషా కాల్ చేసిందిరా. ఏంటంట? నేను తనని అవాయిడ్ చేద్దామని ట్రై చేస్తున్నాను, కుదరట్లేదురా. తను చాలా మంచి అమ్మాయిరా. ఓహో, అందుకని ఆ అమ్మాయి దగ్గర అన్ని నిజాలు చెప్పేద్దాం అనుకుంటున్నావు? ఓరా ఎదవా, నీ దగ్గర అది లేదని చెప్తే ఏం పర్వాలేదు, నేను ప్రేమించింది నీ తమ్ముణ్ణి కాదు మిమ్మల్నే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నావా? ఒక అమ్మాయి ఎంత సిన్సియర్ గా లవ్ చేసినా వాళ్ళు మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తారా, ముఖ్యంగా దీన్ని. ఇది లేకుండా నువ్వు ఉండొచ్చు, బట్ ఇది లేకుండా నువ్వు కాపురం చేయలేవురా. లేదురా, నిషా అర్థం చేసుకుంటుందిరా. చించింది. నువ్వు న్యూస్లన్నీ చదవవా? భర్త దగ్గర సాటిస్ఫాక్షన్ లేని భార్య ఇంకో అబ్బాయి దగ్గర ఎఫైర్ పెట్టుకుని భర్తని చంపేసింది. ఇవన్నీ పర్వాలేదు, అందంగా లేదని ఒకే ఒక కారణంతో ఫస్ట్ నైట్ అని కూడా చూడకుండా వాడి తల మీద బండరాయి వేసి చంపేసే అమ్మాయిలున్న కాలం రా ఇది. అందంగా లేనందుకే బండ అంటే నీకు అదే లేదు. ఏం జరుగుతుందో కాస్త ఆలోచించి చూడు.
ముందు కనిపించకుండా పోయిందని చెప్పావు, ఇప్పుడు వాడే చనిపోయాడని చెప్తున్నావు. అయితే రేప్ చేసింది ఎవరు? తెలీదు మేడం. ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా లేదా? మేడం, కొట్టడానికి ముందు ఒక 2 సార్లు విచారించిన తర్వాతే కొట్టండి మేడం. వాడు నిజంగా చనిపోయాడు మేడం. నేను చెప్పేది నమ్మండి మేడం. అవును మేడం, నమ్మండి మేడం. ఏ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది అబద్ధమని మనకే తెలుస్తుంది, షకీలా మేడంకి తెలీదా? బేబ్, వాడు రేప్ చేసింది మనల్ని మాత్రమే కాదు, ఆవిడ్ని కూడా. ఖచ్చితంగా తప్పించుకోలేడు. ఎన్కౌంటరే. మేడం, వాడు చనిపోయాడు మేడం. వాట్? చనిపోయాడా? అయితే ఆ వీడియోలో ఉన్నది ఎవరు? ఇది చూడండి మేడం. మార్క్, ఇవన్నీ గ్రాఫిక్స్, ఇమాజినేషన్. లేదు మేడం, ఇప్పుడు నిజంగా జరిగే విషయాల్నే ఇమాజినేషన్ అని సినిమాలు తీస్తున్నారు. అయితే మమ్మల్ని చేసింది కూడా దెయ్యమేనని చెప్తున్నావా? మ్హూ. నాకు నమ్మకం లేదు. నమ్మి తీరాల్సిందే. న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్, అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య.